లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు 72 గంటలు బైఠాయించింది ఓ యువతి. కర్నూలు జిల్లా ఆధోని పట్టణానికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్, మైసూరుకు చెందిన యువతి చంద్ర బెంగళూరులో ఒకే కంపెనీలో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పగా ఇద్దరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకున్నాయి. 2 కుటుంబాలు కలిసి మైసూరులో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. డిసెంబర్ 14వ తేదీన పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచి చందనతో పెళ్లి నిరాకరించింది గురుప్రసాద్ తల్లి. దీంతో చందన ప్రియుడి ఇంటి ముందు 3 రోజులుగా బైఠాయించి ఆందోళన చేపట్టింది. అయితే ప్రియుడు గురుప్రసాద్తో పాటు తల్లిదండ్రులు తమ సొంత ఇంటిని వదిలి పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ಆಯ್ತು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾರ ನಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ಗೆ ಒಂದು ಸೊಲ್ಯೂಷನ್ ಸಿಕ್ತು. పెళ్లిపై ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు అధోని డీఎస్పీ ప్రియుడు ప్రియురాలి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా తన పరువు బజార్కు ఈడ్చిందని చందనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు గురుప్రసాద్. ఇంకా 3 రోజుల సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అధోని డీఎస్పీ కోరారు. మరోవైపు ప్రియుడు కుటుంబంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయంగా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో అన్యాయం చేయాలని చూస్తున్నారని యువతి ఆరోపిస్తోంది. గురుతరను పెళ్లి చేసుకోకుంటే గురు ఇంటి ముందే చస్తా అని ప్రియురాలు చందన హెచ్చరిస్తోంది. ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు 72 గంటలు బైఠాయించింది ఓ యువతి. కర్నూలు జిల్లా ఆధోని పట్టణానికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్, మైసూరుకు చెందిన యువతి చందన బెంగళూరులో ఒకే కంపెనీలో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పగా ఇద్దరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకున్నాయి. 2 కుటుంబాలు కలిసి మైసూరులో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. డిసెంబర్ 14వ తేదీన పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచి చందనతో పెళ్లి నిరాకరించింది గురుప్రసాద్ తల్లి. దీంతో చందన ప్రియుడు ఇంటి ముందు 3 రోజులుగా బైఠాయించి ఆందోళన చేపట్టింది. అయితే ప్రియుడు గురుప్రసాద్తో పాటు తల్లిదండ్రులు తమ సొంత ఇంటిని వదిలి పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పెళ్లిపై ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు అధోని డీఎస్పీ ప్రియుడు ప్రియురాలి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా తన పరువు బజారుకి ఇడ్చిందని చందనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు గురుప్రసాద్. ఇంకా 3 రోజుల సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అధోని డీఎస్పీ కోరారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు 72 గంటలు బైఠాయించింది ఓ యువతి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. హలో, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆధోని స్నేహితుడి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి మైసూరు చెందినటువంటి యువతి బెంగళూరులో ఉద్యోగం పేరిట అక్కడ వర్క్ చేసి ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ యువతి. 72 గంటల పాటు యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్, అలాగే మైసూరుకు చెందిన యువతి చందనతో ప్రేమ వ్యవహారం అయితే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ప్రేమకు అనుమతి తెలిపిన ఇరు కుటుంబాలు అయితే పెళ్లికి అంగీకరించాయి. అయితే మైసూరులో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. డిసెంబర్ 14న పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే నెల రోజుల ముందు ప్రియుడి తల్లి అయితే పెళ్లికి నిరాకరించడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. For more videos like this, subscribe Big TV channel.